ప్రెగ్నెన్సీ లేడీ డెలివరీ అయిన తర్వాత తినవలసిన కర్రీ అండి దొండకాయ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీయే కాదు, సిజరింగ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ గర్భసంచి తీసిన వాళ్ళు, వాళ్ళకి పచ్చిం చేసేవాళ్ళు, ఎవరైనా సరే ఈ దొండకాయ ఫ్రై తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఎక్కువ రోజుడిసి రోజు వండి పెట్టాలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దొండకాయలు శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసి సన్నగా తరగాలండి. బాగా ముగ్గిన దొండకాయ ఉంటే తీసేయాలి, లేత దొండకాయలు మాత్రమే తీసుకోవాలి. అక్కడక్కడ ఒకటి ఉన్నా ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ మట్టికి ఉండొద్దు, ఎందుకంటే ఆ గింజలు అరగవు అనమాట. అవి ఎక్కువ ముగ్గుని ఉంచొద్దు, అవి తీసేసుకొని ఇప్పుడు సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి హాయ్ అండి, నేను మీ సుజాత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ కర్రీ చూసి మీరైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ దొండకాయ ఫ్రై మీరైతే ఎలా చేసుకుంటారో. ఇప్పుడు నేనైతే ఈ దొండకాయ ఫ్రైలోకి ఎటువంటి పప్పులు వేయనండి. తరిగేసిన పీసులన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని గ్యాస్ అంటిస్తానండి. ఈ ఫ్రైలోకి పప్పు నూనె కానీ లేదా పల్లి నూనె కానీ వాడాలి. ఫ్రీడమ్ ఏ నూనె కూడా వాడకూడదు. నేనైతే పల్లి నూనె వాడుతున్నానండి. మీరు ఎక్కువ వీలైనంత మట్టుకి పప్పు నూనె వాడేలాగా చూసుకోవాలి. లేదు అందుబాటులో లేదంటే పల్లి నూనె వాడాలండి. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడయ్యింది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ 4 మాత్రమే వేస్తాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర కూడా ఎక్కువే వేసుకోవాలి, మంచిగా అరుగుదల ఉంటుంది కాబట్టి జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయి ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అవటం కోసం కొద్దిగా టైం తీసుకుంటుందండి. గ్యాస్ అయితే సిమ్లీలో పెట్టుకొని టైం తీసుకుని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆయిల్ ఎక్కువ వేసుకుని మనం ఫ్రై చేసామంటే, చూసారా, చాలామంది ఏమంటారంటే నేను డెలివరీ అవ్వకముందు చాలా సన్నగా ఉండేదాన్ని, డెలివరీ అయిన తర్వాత నాకు ఒళ్ళు వచ్చేసింది అంటారు. చూసారా, ఆయిల్ మట్టికి తక్కువే వాడాలండి, ఆయిల్ ఎక్కువ వాడకూడదు. అలాగే ఫ్రైలే తినాలి. ఇటువంటి ఉల్లిపాయ వేసిన కూర మట్టికి తినకూడదు. చూసారా, నేను ఉల్లిపాయ వాడలేదు. ఉల్లిపాయ వేయొద్దండి. కనీసం 15 రోజుల వరకైనా ఉల్లిపాయ వాడకూడదు. ఫ్రైలు చేసుకుని పెట్టాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకుంటే పీస్ అనేది గమ్ముని మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు మగ్గిందన్నది. చూడండి, చక్కగా మగ్గిపోయింది. చూసారా, ఇలా ముట్టుకోగానే ఎలా వచ్చేసిందో చూపించాను కదా మీకు. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం. దీనికి కావాల్సినవన్నీ ఇప్పుడు లైట్గా పసుపు వేసాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కారం కూడా తక్కువ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. మనం వేసుకున్న పసుపు, కారం, ధనియాల పొడి కూడా ఈ పీసులు అబ్జర్వ్ చేసుకునేలాగా 1 నిమిషం కలుపుకోవాలి. 1 గట్టి రైస్ వేసుకుంటే 2 గట్లు కర్రీ తినేలాగా చేసుకోవాలండి కూరలు. అలా కూరలు ఎక్కువ తినేలాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. కారం ఎక్కువ వేసుకున్నా వాళ్ళు ఎక్కువ తినలేరు. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. ఒక లైక్ చేయండి.